వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? శేఖర్ గారు రెడీయా? నేను రెడీ అండి. ముందుగా అండి ఈ మైదాలో ప్లస్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇక్కడ పాలు వేసుకొని మనం డో ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అలా డో ప్రిపేర్ చేసింది ఇక్కడ మనకి రెడీగా ఉందండి. ముందే కలిపాను నేను. ఓకే, పాలు మైదా అండ్ ఉప్పు. చాలా సాఫ్ట్ గా ఉంది. చపాతీ ఇలా చేసుకోవాలి సన్నగా. ఓకే, ఎంత తిన్నగా ఉంటే మనకు అంత బాగా వస్తాయి అన్నమాట ఫ్రాంకీస్. ఓకే, బెల్లనివ్వండి. ఇది వెరైటీగా ఉంది కదా. కొద్దిగా మైదా జల్లించుకోవాలి. ఓకే, సో ఈ స్పినాచ్ ఫ్రాంకీ ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఓకే, ఇది ముందుగా రోల్ చేసుకోవాలి ఇలా. సో దీన్ని మనం ఇలా బేల్ చేసుకోవాలి. ఓకే, తిన్నగా ఉండాలండి. ఇది చాలా పల్చగా ఉండాలి. ఓకే, ఎంత పల్చగా ఉంటే కనుక మనకు అంత బాగా వస్తుంది. ఈలోపు మనం పెనం వేడి చేసుకుందాం. ఓకే, సో ఇందాక ఆపేశారు కదా మధ్యలో స్వీట్ చేస్తూ. సో త్రిషాల ఉన్నారని చెప్పేసి ఇమీడియట్ గా సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని. నెక్స్ట్ నాట్ ఓన్లీ ఆ కాంప్లిమెంట్ అనే కాదు, అండ్ హార్డ్ వర్క్ కూడా చేస్తాను. సో అది తెలుస్తుందండి. ఒక యాంకర్ స్టేజ్ నుండి మీరు సినిమా హీరోయిన్ అయ్యారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 2 మూవీస్ చేస్తున్నారు. సో చాలా నేర్చుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను ప్రీవియస్ కూడా. ఓకే, సో అది నాకు ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ ఇచ్చిన గైడెన్స్, వాళ్ళ సపోర్ట్, అది కూడా నాకు ఇప్పుడు బాగా పనికొస్తుంది. ఈ రోజుల్లో సినిమాలో మీరు హీరోయిన్ గా చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, మంచి రెస్పాన్స్ వస్తుంది. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి జనరల్గా అంటే యూత్ బాగా ఇష్టపడతారు అని అనుకున్నాము. బికాజ్ షూటింగ్ లొకేషన్లోనే మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. డైలాగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి. థియేటర్లో కూర్చున్నాక వాళ్ళ ఫీలింగ్స్ మాకు తెలిసాయి. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. శేఖర్ గారు నవ్వుతూ చూస్తున్నారు, చెప్పండి. ఏం లేదండి, మామూలుగా నాకు రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? దీన్ని కాల్చుకుందామండి. ఓకే, కాల్చేయండి. ఓకే అండి, దీన్ని 2 వైపులా కాల్చుకోవాలి. అంతేనా? అంతేనండి. మారకొచ్చా నాతో పాటు చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రేష్మ గురించి తెలుసుకోవడానికి. అందుకని ఓకే అండి, పర్వాలేదు. నిజంగానా? నిజంగా. సో మచ్. చెప్పండి, కాంప్లిమెంట్స్ అంటే ఇప్పుడు కొన్ని మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి, కొంతమంది సజెషన్స్ కూడా ఇస్తుంటారు. ఇలా చేస్తుంటే అలాంటివి ఏమైనా ఉన్నాయా? బెస్ట్ కాంప్లిమెంట్ ఇలా అన్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇండస్ట్రీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, సీనియర్స్ లైక్ దాసరి నారాయణ రావు సార్, దిల్ రాజు సార్, ఇంకా రామానాయుడు సార్ అయితే నాకు అప్పుడు రిలీజ్ తర్వాత కాల్ చేసి మరీ విష్ చేశారు. ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్పారు. అదే కాకుండా తమ్మారెడ్డి భరద్వాజ సార్ లవ్ సైకిల్ మూవీలో యాక్ట్ చేశాను నేను సార్ తోటి. అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలా కొత్తగా ఉంది నాకే. ఈరోజు జరిగింది రేపు జరగట్లేదు. ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకుంటున్నాను అనమాట. అయిపోయిందండి. తప్పకుండా. చేద్దాం. ఈరోజు స్టఫింగ్ కూడా రెడీ చేసుకుందాం. ఓకే, జనరల్గా మనం రోటీ చేసుకున్నట్టే కదా ఇది. అవునండి. ఇలా వంటలు బాగా వచ్చిన వాళ్ళు ఇలా చేస్తారనమాట. నార్మల్గా పుల్కాలు ఎక్స్పర్ట్స్. ఎస్. సో ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్దాం. దీంట్లో కొద్దిగా వెన్న వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. ఓహో, చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలా? అవునండి. ఇప్పుడు ముందుగా మనం బ్లాంచ్ చేసి పెట్టుకున్న ఈ స్పినాచ్ని దీంట్లో వేసుకోవాలి. పాలకూరని ఉడికించి తీసేసుకున్నారు పాలకూర. అవునండి, ఉడికించి వడగట్టేసాను. జాగ్రత్తగా చూసుకోను, పొద్దున్నే షూటింగ్ వెళ్ళాలన్నప్పుడు ఫ్రాంకీస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అందులో ఇది హెల్త్కి చాలా మంచిది. ఇదేంటండి మగ్గాలా ఇప్పుడు? కొద్దిసేపు మగ్గాలండి. అవునా? ఓకే, మరి అలా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. మీ అందరి కోసం చిన్న చిట్కా. మలబద్ధకం సమస్యతో బాధపడే వారి కోసం ఈ చిట్కా. తరచూ మనం తీసుకునే ఆహారంలో పచ్చలి కూరని ఎక్కువగా వాడితే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా, ఇంకా అవ్వాలండి. అది మగ్గిందా? ఓకే. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి దీంట్లో. పచ్చి కొబ్బరి తురుము. అవునండి. ఓకే. సో ఇలా కాసేపు మగ్గనివ్వాలి. ఓకే. దీనికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. ఓకే. కొద్దిగా ఉప్పు. సో మనకి ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయింది.
దీంట్లో కారంగా పచ్చిమిర్చి కానీ ఎండు కారం కానీ ఎక్కడ వాడలేదు. మీరు పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువగా వేశారు కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది అనుకుంటా. సరిపోతుందండి. ఓకే, స్టఫింగ్ రెడీ అయింది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేద్దాం. మంచి స్మెల్ వస్తుంది కదా. చాలా బాగుంది. దీన్ని ఇప్పుడు ఫ్రాంకీస్ లో రోల్ చేసుకుందాం. ఓకే, ఇలా స్టఫ్ చేసి రోల్ చేసేయడమేనా? అంతే అండి. ఓకే, ఇవి మొత్తంగా ఎందుకు కాలుకున్నానంటే ఇలా మనకి మెత్తగా ఉంటే కనుక రోల్ చేయడానికి వస్తుంది. బాగా కాలితే కనుక తిన్నగా ఉంది కాబట్టి విరిగిపోతుంది అన్నమాట. సో మనం మామూలుగా అయినా నార్మల్ గా కాల్చడం కూడా ఇలానే కాలుస్తారు కదండి ఎక్కువగా, ఫుల్ కాల్చినవి ఏమన్నా. దీని మీద మళ్ళీ మనం కాల్చేటప్పుడు ఆయిల్ అలా యూజ్ చేయొచ్చా మరి? అవసరం లేదండి. ఓకే, చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇక్కడ అవసరం లేదు మనకి. ఇలా చేసుకుంటే బెటర్ గా. సో ఈ ఫ్రాంకీస్ కి మాత్రం అవసరం లేదంటే? అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో నెయ్యి కూడా వేసాము. సో అందులో పెట్టి రోల్ చేసేయడమేనా? ఇలా రోల్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే. సో ఇలా రోల్ చేసుకోవాలా? రెడీ అయ్యండి. రెడీ రెడీ. ఓకే, స్పినాచ్ ఫ్రాంకీస్ చక్కగా వేడివేడిగా రెడీగా నా చేతిలోకి వచ్చేసాయి. బాగుంది. వేడిగా ఉన్నప్పుడు తింటే దీని టేస్ట్ బాగుంటుందండి. సో ఇది వేడిగా తింటేనే బాగుంటుంది అంటున్నారు కదా? అవును. ఓకే, మరి దీన్ని తయారు చేసే విధానం తొందర చూసేద్దాం. స్పినాచ్ ఫ్రాంకీస్ తయారు చేయు విధానం. గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, తరిగి ఉడికించిన పాలకూర వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని కొంచెం తీసుకొని పల్చగా చపాతీల్లా ఒత్తుకొని పెనంపై వేసి వెన్నెతో రెండు వైపులా కాల్చుకోవాలి. వీటి మధ్యలో పాలకూర మిశ్రమం ఉంచి రోల్ చేసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ ఫ్రాంకీస్ రెడీ. స్పినాచ్ ఫ్రాంకీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా? మరి ఇంకా టేస్ట్ చేద్దామా? చేసేద్దాం. సో కొంచెం హెల్దీ ఫ్రాంకీ అనమాట. అవునండి. శేఖర్ గారు ఓకే తీసుకోండి. వేడిగా చక్కగా ఉంది కదా. మరి కాలుతుందేమో. ఏం పర్వాలేదు, తినొచ్చండి. వాహ్, చాలా చాలా బాగుంది. ఇది కొబ్బరి కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. నిజంగా శేఖర్ గారు చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇమీడియట్ గా పొద్దున్నే లేచి బాక్సెస్ ప్రిపేర్ చేయాలంటే ఈజీగా ఇలా పాలకూర ఉడకబెట్టేసి కొబ్బరి వేసేసి ఇలా పుల్కాలు కలిసి ఇచ్చేస్తే సూపర్ గా ఉంటుంది. ఓకే అండి. ఇంకా స్పైసీగా ఏమైనా అనిపిస్తుందా? కరెక్ట్ గా ఉందండి. మీరు పెప్పర్ వేసారు కదా, ఆ ఘాటు కొంచెం తెలుస్తుంది అంతే. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ అంటే యూ. మనకి స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కాబట్టి మిర్చి లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్. నిజంగా ఈ స్పినాచ్ ఫ్రాంకీ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఈ చిట్కా. డెడ్ స్కిన్ ని తొలగించడానికి మార్కెట్లో చాలా రకాల స్క్రబ్స్ దొరుకుతూ ఉంటాయి. కానీ దానికి బదులుగా ఇంట్లోనే న్యాచురల్ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, రసం పిండేసిన నిమ్మ చెక్క పైన కొద్దిగా పంచదార వేసి దీన్ని మంచి స్క్రబ్లా యూజ్ చేసుకోవచ్చు. చిట్కా చూసారు కదా? సో రేష్మా, ఇందాక వంటలు పిండి వంటలో మంచి స్వీట్ ఐటమ్ చేసాం. సో ఇప్పుడు ఊరించే వంటలో మంచి హాట్ ఐటమ్ చేస్తున్నావు కదా? నో 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 నో, నేను హాట్ ఐటమ్ చేయను. నార్మల్ ఇది పద్ధతి కదా, ఒక స్వీట్ లేదు, ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి నేను స్వీట్ ఐటమే చేస్తాను. ఇంకోటి కూడా ఉండాలి కదా. ప్లీజ్ నా స్వీట్ మూని డిస్టర్బ్ చేయొద్దు. అంతే అంటావా? సో స్వీట్ ఐటమే చేయబోతున్నాం అంతే కదా? ఎస్. ఓకే, సో రేష్మ స్వీట్ ఐటమ్ చేయబోతోంది, అలాగే మంచి మంచి స్వీట్ కబుర్లు చెప్పబోతోంది. కానీ దానికంటే ముందు దివాళీ స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.